ప్రతిపక్షం చేయాల్సిన పని ఈ రోజున ఏబిఎన్ ఛానల్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీగా మా పైన ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ చేశాడో ఆ సెక్షన్లన్నీ చూస్తే 10 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్లు పెట్టారు. ఎందుకని ఆ సెక్షన్లు పెట్టారంటే మామూలు 7 years లోపు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సెక్షన్లు కూడా సంబంధం లేనటువంటి సెక్షన్లు, ఆమె మహారాష్ట్రలో ఉండగా చేయటానికి అవకాశం లేనటువంటి సెక్షన్లు. ఇంత అధికార దుర్వినియోగం చేశారంటే దీని వెనక భారీ ఎత్తున నగదు కూడా చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నగదు మాత్రమే కాకుండా అధికార దుర్వినియోగం కూడా తీవ్ర స్థాయిలో జరిగింది. పోలీసులకి ఇమ్యూనిటీ ఉంది కదా అని వాళ్ళు ఏది చేస్తే అది చట్టం లాగా ఆ రోజున ప్రభుత్వంలో నడిచింది. ఇంత దారుణమైన కేసులు సెక్షన్లు పెట్టినటువంటి పోలీసుల పైన ప్రధానంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చర్యల కంటే ముందు దీనిపైన పూర్తి స్థాయి సిఐడి విచారణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని పరంగా ప్రభుత్వ అధికారులు డీజీ గారు దీనిపైన తగు నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి ఉన్నటువంటి భావదారిద్ర్యం ఏంటంటే ఎవరైతే ఇటువంటి వికృత చేష్టలు చేస్తారో వారికి రాజకీయంగా ఉన్నత పదవులు వస్తానికి అంబటి రాంబాబు గారి మంత్రి పదవే ప్రధాన ఉదాహరణ. ఆ రోజున ఫోన్లో దొరికినటువంటి ఆ అంబటి రాంబాబు గారికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి పదవి ప్రమోషన్గా ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్స్, గోరంట్ల మాధవ్ మేడం చెప్పారు అందరి గురించి, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పరిచయం అక్కర్లేని పేర్లు చాలా ఉన్నాయి. ప్రధానంగా అనంతబాబు నిన్న చేసినటువంటి వికృత చేష్టలు, అతను మాట్లాడే మాటలు మనందరం కూడా కళ్ళక్క కట్టినట్టు చూసాం. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే అది వారికి తప్పుగా అనిపించట్లేదు. తప్పుగా అనిపిస్తే సరే ఇది ఏదో తప్పేమో అనుకుంటారు. వాళ్ళకి తప్పుగా అనిపించకపోగా అది ఒక మెరిట్ లాగా భావిస్తూ ఉన్నారు. ఇటువంటివి చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పదవులు కానీ మంత్రి పదవులు కానీ వచ్చేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి కంప్లైంట్ పెట్టినటువంటి వ్యక్తిని కూడా రేపు విచారణకు పిలిచి అసలు ఏం జరిగిందంటే వాస్తవాలు బయట తీయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ ఈ మహిళలు ఇక్కడ ఇప్పుడు ఈ ఎంటైర్ సినారియోలో చివరి ఆఖరికి ఎండ్ పాయింట్లో నష్టపోతుంది ఎవరంటే ఆ మహిళలు. ఇప్పుడు వారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడతా ఉన్నారు, సోషల్ మీడియాలో కనబడతా ఉన్నారు. వారి ఫ్యూచర్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వారికి ఫ్యూచర్ లేకుండా చేసినటువంటి ఇటువంటి వికృత చేష్టలు చేసినటువంటి ఈ రాక్షస సంతతిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన బాధ్యత కాదు. ఇప్పుడు బాధితులు ఉన్నారండి, వాళ్ళు బయటికి రాలేకపోవచ్చు. సుమోటోగా కేసు తీసుకుని విచారణ చేసి అసలు ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళు పిలిపించండి. అసలు ఎవరు పెట్టమంటే పెట్టారన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తారు కదా. 100% వస్తారు కదండి, తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు మరి మీదే ప్రభుత్వం అన్నప్పుడు మీరందరూ కలిసి దీన్ని చొరవ తీసుకుని చేస్తారా? ఎట్లా వెళ్తారు? నేను అనేది ఇది ఒక్క అంశమే కాదు కదా. అసలు అప్పట్లో ఇన్ని ఘటనలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కానీ ఆ రోజు ఎవరన్నా సరే కాస్త యాక్టివ్గా ఉమెన్ ఎవరన్నా మాట్లాడితే జనసేన అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, సోషల్ మీడియా వేదికగా లేడీస్ని ఎంత టార్చర్ పెట్టారు. మీ పార్టీ నాయకులందరూ వెళ్ళి ఎన్ని కంప్లైంట్లు చేశారు? మేడం మీరు సోషల్ మీడియా వేదిక అంటున్నారు. అసలు అసెంబ్లీ సాక్షిగా మా అధినాయకుడి యొక్క భార్య పైన వారు చేసినటువంటి రాక్షసమైనటువంటి మాటల గురించి కూడా మేము మర్చిపోలేదు. వారి పరితెగింపుకి ఎండ్ కార్డు లేదు. వారు ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఎంత దారుణంగా మాట్లాడారో. సోషల్ మీడియా ఏముందండి, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి అసెంబ్లీలోనే మా అధినాయకుడు భార్య పైన వికృతమైనటువంటి మాటలు మాట్లాడి కన్నీటి పరిస్థితి తీసుకొచ్చారు. వీటన్నిటికి కూడా వారు తగినటువంటి శిక్షలు అనిపించాల్సిన సమయం దగ్గరికి వస్తా ఉంది. మేము వచ్చి ఇంకా 100 రోజులే, ఇప్పుడే ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. నిన్నే దీనికి సంబంధించి బయటకు వచ్చింది. ఇంకా కూడా ఎవరికైనా ఇప్పుడు మా లోకేష్ బాబు గారు ప్రజా దర్బారు పెడతా ఉన్నారు. ఇటువంటి బాధితులు ఎవరున్నా సరే మీరందరూ కూడా ప్రజా దర్బారుకు వచ్చి లోకేష్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. లేదు నిన్న బాబు గారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు, ఆ నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. వీటన్నిటిని ఉపయోగించుకొని బాధితులందరూ కూడా మీ బాధల్ని కంప్లైంట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాక్షస జాతిని ఖచ్చితంగా
చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. సుముటోగానే కాదండి, సుముటోగా తీసుకోవాల్సిన కేసులు అన్ని ఖచ్చితంగా ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఏదో ఒకరికనే కాదు, ఇప్పుడు ఈ కేసులో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో మిగతా